శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర ఉత్తరార్ధం 3వ రోజు పారాయణం 12వ అధ్యాయం. తొలి పలుకు. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ. సమర్థ సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి పూర్వాశ్రమమునకు సంబంధించిన చరిత్ర ఈ గ్రంథం యొక్క పూర్వభాగమున వివరించబడిన విధముగానే సన్యాస దీక్షానంతరం శ్రీ స్వామివారు జరిపిన 23 చాతుర్మాస దీక్షా సమయములలోని విశేషములు, ఆసేతు సీతాచలం కాలినడకన ముమ్మారు వారు పర్యటించి ప్రకటించిన లోకోత్తర మహిమాతిశయములు ఈ గ్రంథం యొక్క ఉత్తరార్ధమునందు శ్రీ దత్తాత్రేయ ఢుండి రాజకవీశ్వర్ విపులముగా వర్ణించిరి. ఈ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు మొత్తం 40 అధ్యాయముల ఉత్తరార్ధ చరిత్రలో ఆయా విశేషములను మనం కూలంకషంగా తెలుసుకొనగలము. పువ్వు పుట్టగనే పరిమళించినట్లు టెంబే మహారాజ్ బాల్యము నుండి తాము మహాసిద్ధి నందు వరకు వెల్లడించిన అసాధారణ దివ్య ప్రతిభాశక్తులు గమనించిన ప్రతి వ్యక్తికి వారు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామియేనన్న విషయం స్పష్టపడక మానదు. శ్రీదత్త ప్రభువు ప్రత్యక్షంగా వారితో సంభాషించుచుండుట ఈ విషయమును మరింత ధృవపరుచుచున్నది. ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారు ఉజ్జయినిలో జరిపిన ప్రథమ చాతుర్మాస దీక్షా విశేషములు తెలుపబడినవి. ముందుగా వారి దైనందిన కార్యక్రమం ఏ విధంగా ఉండెనో తెలుసుకుందాము. మొదటి చాతుర్మాస దీక్ష ఉజ్జయిని శక సంవత్సరం 1813. దైనందిన కార్యక్రమం. దత్తప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారం శ్రీ ఉజ్జయినిలో నివసించుచున్న శ్రీ నారాయణానంద సరస్వతి స్వామివారి నుండి మహారాజు కరదండము గ్రహించిరి. సర్వత్రా వర్ణాశ్రమాచార ధర్మలోపములు ప్రబలముగా కలుగుచున్నందున భరతఖండములో కాలినడకన సంచరించి లోకులకు ఉపదేశమొసగి ధర్మ సంస్థాపనము చేయవలసిందిగా ఆయనను దత్తప్రభువు ఆజ్ఞాపించెను. తుది క్షణం వరకు మహారాజ్ ఆ విధముగానే ఆచరించుచుండిరి. దండము పరిగ్రహించిన పిదప ప్రథమ చాతుర్మాస దీక్షను వారు ఉజ్జయినిలో జరిపిరి. గురువుగారు బలవంతం చేసి ఆపుటచే వారు కొన్నాడు ఉజ్జయినిలోనే నివసించిరి. ఆయన దైనందిన కార్యక్రమం నియమబద్ధంగా ఉండేది. వారు వేకువజాముననే నిద్రలేచి శౌచము ముఖమార్జనం ఆచరించి స్నానం చేసేడివారు. తరువాత దండతర్పణము ప్రణవ జపము చేసి దత్తమూర్తిని అభిషేకించి భస్మమాలడేడివారు. సన్యాసులకు పూలు తెంచుటకు ఆజ్ఞ లేకపోవటచే ఎవరైనా తెచ్చి ఇచ్చినచో ఆ పూలతో పూజించేడివారు. పూలు దొరకని సమయంలో ఒక్క భస్మావలేపనమే చేసేడివారు. విద్యార్థులు ఎవరైనాను వచ్చినచో వేదము శాస్త్రము చెప్పేడివారు. మధ్యాహ్నం మరలా స్నానం చేసి నిత్యకర్మ అయిన తరువాత దక్షిణాది బ్రాహ్మణుల ఇంటనే భిక్ష గ్రహించి తెచ్చుకొని ఆ భిక్షనంతయు కలిపి ఒక కబళముగా చేసుకుని భుజించుచుండెడివారు. నిత్యము 3 గృహముల నుండి మాత్రమే భిక్ష గ్రహింపవలయునను నియమం వారికుండెడిది. మధ్యాహ్నం ఎవరైనను శాస్త్రీయ విషయములలో సందేహములు కలిగి ప్రశ్నించినచో ఆ ప్రశ్నలకన్నింటికీ సంతృప్తికరంగా యథావిధి సమాధానములు ఒసుగుచుండెడివారు. సాయంకాలం మరలా స్నానం చేసి అనుష్ఠానం అనురించుకొని పురాణం చెప్పెడివారు. వారి పురాణ ప్రవచనం అపూర్వమై శ్రోతలను ముగ్ధులను చేసేడిది. సోపపత్తికముగా సప్రమాణముగా అన్ని విషయములను నిరూపించి అందరినీ ఒప్పించెడివారు. పురాణ ప్రవచన సమయమున శ్రోతలుగా అన్ని వర్ణముల వారును స్త్రీలును వచ్చెదరు కనుక వేదవాక్యములు నోటితో పలుకరాదు. అట్లు చేసిన వేదపురుషుడు శపించును. కావున వారు తమ ప్రవచనములందు వేదవాక్యములకు సంబంధించిన అర్థమును మాత్రమే వివరించెడివారు. మహారాజుకు మొదటి నుండి సంగ్రహేచ్ఛ లేకుండిడిది. ఆయన దగ్గర 4 లంగోటీలు, 2 శాటీలు, ఒక కరదండము, కర్రతో గాని లేదా కంచుతో గాని చేసిన ఒక కమండలము ఇవి మాత్రమే ఉండేటివి. ఎప్పుడైనను ఆయన ధావళి వాడుచుండేడివారు. ఉపనిషద్ గ్రంథములు, పంచాయతన సంపుష్టము అనగా కరండ, 2 దత్తమూర్తులు, నీళ్లు తోడుకొనుటకు ఒక తాడు ఆయన దగ్గర ఉండేటివి. అవి తప్ప మరి వేనిని తమ దగ్గర ఉంచుకొనిడివారు కాదు. ఎవరి చేతను సేవ చేయించుకొనిడివారు కాదు. ఎవరిని తాకినను శౌచము పోయి వచ్చినను తప్పనిసరిగా స్నానం చేసేడివారు. ఏ వేళలోనైనను పాదరక్షలు లేకనే కాలినడకతో ప్రయాణం చేసేడివారు. సిద్ధులన్నీ వారి వశమై ఉన్నను ఎప్పుడు వానిని తమ కొరకై ఉపయోగించుకొనిడివారు కాదు.
అట్లు అత్యంత కఠిన శాస్త్రీయ నియమములను వారు పాటించుట చేత వారి సదుపదేశములను జనులు వెంటనే నమ్మి అమలుపరుచుచుండిరి. ఆ విధముగా మహారాజు ప్రవర్తనము ఆదర్శప్రాయముగా నుండుట చేతనే జనులలో నానాటికి వారి ఎడ భక్తి శ్రద్ధలు అధికతరముగా జొచ్చెను. కాళీ భయ్య. భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు చాతుర్మాస దీక్ష విరమణమైన తరువాత మహారాజ్ ఉజ్జయిని నుండి బయలుదేరి మహత్పురా చేరుకుని అచ్చట మకాం చేసిరి. దక్షిణాది బ్రాహ్మణుల ఇండ్లలో తప్ప ఇతర బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష గ్రహించరాదను నియమం ఉండటం వలన భిక్ష దొరకక మహారాజ్ కొన్ని దినములు ఉపవాసం ఉండవలసి వచ్చేది. ఉపవాస సమయములలో కూడా 10 క్రోసుల దూరం వారు నడిచెడివారు. ఆ నియమం ఎప్పుడునూ తప్పెడివారు కాదు. ఎచ్చటనైనను మకామున్న చోట దత్తప్రభువు ఆజ్ఞానుసారం సన్మార్గమును ఉపదేశించేటివారు. వారే గ్రామం పోయినను వారి శాంతి విద్యా తపములను చూచి భక్తి తత్పరులై వారిని తమ గ్రామమందే ఉండుమని జనులు బలవంతం చేసేడివారు. చాతుర్మాస దీక్షాకాలమున మహారాజు తీర్థక్షేత్రముల యందు నివసించేడిచుండేవారు. ఇతర సమయములందు 3 రోజుల కంటే ఎక్కువగా ఎక్కడనూ ఉండేవారు కాదు. కానీ గ్రామస్తుల భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండి తమ వల్ల వారికి మేలు కలుగునని దత్తప్రభువు సూచించినప్పుడు మాత్రం మరికొన్ని రోజులు వారితో గడిపేవారు. ఆ విధంగా మహత్పురాలో వారు కొన్ని రోజులుండిరి. ఆ గ్రామంలో కాళీ భక్తుడైన కాళీ భయ్య అను పేరు గల బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు మొదటి నుండి ఆచార నిష్ఠలతో నుండి దైవానుగ్రహం పొందెను. తపస్సు చేసి జ్ఞాన సంపన్నుడయ్యెను. ఒకసారి గ్వాలియర్ సింధియా మహారాజ్ శ్రావణ మాసంలో 1,00,000 బ్రాహ్మణ సమారాధన చేయించిరి. ఆ సమయమున కాళీ భయ్య అచ్చటికి పోయి బయట పారవేసిన పులి విస్తరాకుల్లోని పదార్థములను తినెను. అప్పటి నుండి ఆయనకు పిచ్చెత్తి రాళ్లు విసురుట, తిట్టుట, బ్రాహ్మణులు ఎవరైనాను భిక్ష పెట్టినా ఆ భిక్షను పారబోయుట, మరలా మరి ఒక చోటికి పోయి భిక్షమెత్తుట మొదలైన పిచ్చి పనులు చేయుచుండెను. అందరూ అతనిని చూచి పిచ్చివాడను కొనిరి. మహారాజ్ అక్కడికి పోయి అతని చర్యను గమనించెను. కాళీ భయ్య పిచ్చివాడు కాదు, సిద్ధపురుషుడని గ్రహించెను. ఈయన మహానుభావుడు, మీరీయన్ను బాధించరాదు. ఈయనకు కోపం వచ్చినచో మీరు సర్వనాశనమయ్యెదరు అని వారు జనులను హెచ్చరించిరి. ఆ హెచ్చరికకు జనులందరూ భయపడిరి. అప్పటి నుండి వారందరూ కాళీ భయ్యపై ఆదరాభిమానములు కలిగి ఉండిరి. రామ్జీ అను పేరు గల ఒక బ్రాహ్మణుడు కాళీ భయ్యను సేవించుచుండెను. ఆయనకు స్నానం చేయించుట, భోజనం పెట్టుట, బట్టలు కట్టుట, ఇంటికి తీసుకుని వచ్చుట, పరుండ పెట్టుట మొదలగు పనులన్నీ చేయుచుండెను. ఎక్కడికైనను కాళీ భయ్య నడిచిపోవునప్పుడు ఊతముగా ఉండనని పట్టుకొనుటకు ఒక చేతి కర్ర ఇచ్చెను. ఒక సమయంలో రామ్జీ గురువుగారు ఆ గ్రామమునకు వచ్చెను. కాళీ భయ్య ఇంటిలో రామ్జీ ఉన్న విషయం తెలుసుకుని అక్కడకు పోయెను. ఆయన తన ఇంటిలోనికి రాగానే కాళీ భయ్య తన చేతి కర్రతో రామ్జీని బలంగా కొట్టెను. అది చూచి తనను కూడా ఆయన కొట్టునేమోనన్న భయంతో వెంటనే రామ్జీ గురువుగారు అక్కడి నుండి పలాయనం చిత్తగించెను. కాళీ భయ్య తన చేతిలోని కర్రను 2 ముక్కలు చేసి, ఇదిగో నీ కర్రను నీవే తీసుకో అని ఆ 2 ముక్కలు రామ్జీ మీద విసిరివేచి ఎక్కడికో వెడలిపోయిను. కాళీ భయ్య తనను కర్రతో కొట్టినప్పుడు ఎవరో పూలు చల్లినట్లనిపించిందే కానీ రామ్జీకి ఎటువంటి బాధ కలగలేదు. ఆ క్షణం నుండి రామ్జీకి గురుప్రసాదం పుష్కలంగా లభించెను. తన దేహత్యాగమునకు 40 దినముల ముందు కాళీ భయ్య ఉన్మాద స్థితిని వదిలి సదా ధ్యాన సమాధినిష్ఠుడై ఉండేవాడు. శక సంవత్సరం 1822లో ఆయన దేహత్యాగం చేసెను. కేశవరావు వృత్తాంతం. మహత్పురా నుండి మహారాజు సారంగపురము చేరుకొంది. అచ్చటి వారు బలవంతం చేయుటచే కొన్ని రోజుల వారు అక్కడ ఉండవలసి వచ్చెను. అనేకులు ఆయన దర్శనార్థం వచ్చుచుండిరి. మహారాజు దయవలన అందరి కోరికలు తీరుచుండెను. ఆ గ్రామంలో కేశవరావు అను నాస్తికుడు ఒకడుండెను. అతడు దేవీ డాక్టర్. అతడు ప్రతిరోజు మహారాజు దర్శనార్థం వచ్చేడి భక్తులను ఊరకనే నిందించుచుండెను. అతడు జన్మతః బ్రాహ్మణుడైనను స్నానము, సంధ్య, నైవేద్యం, వైశ్వదేవం మున్నగు ఆచారములన్నింటినీ ఎప్పుడో గుంటలో పెట్టి గంట వాయించెను. ఒకరోజు అతడు మహారాజు దర్శనమునకైపోయిను. ఆ రోజు ప్రతిదినము వచ్చేడి వారి కంటే ఎక్కువ మంది భక్తులు మహారాజు చుట్టూను పరివేష్టించి ఉండిరి. ఆ సమయంలో కేశవరావు మహారాజు దగ్గరకు పోయి తన ఇంటికి భిక్షకు రావలసిందని వారిని అభ్యర్థించెను. అప్పుడు మహారాజ్, నీవు బ్రాహ్మణుడుగా నాకు కనిపించుటలేదు. మీ ఇంటిలో నైవేద్య వైశ్వదేవములు లేవు కనుక మీ ఇంటికి రాను అని నిష్కర్షగా నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పిరి. అప్పుడు కేశవరావు, మీరు పూనా కరాడ బ్రాహ్మణులు, మా ఇంటిలో నైవేద్య వైశ్వదేవములు లేవు, నేను బ్రాహ్మణ కర్మలు చేయను, మీరు వచ్చినచో ఎవరి చేతనైనను చేయించదనని పలికెను. ఆ మాటలు విని మహారాజు కోపించి, ఛీ, భిక్షకు నీ ఇంటికి వచ్చుటయా, నీ ముఖం చూచిననే పాపం వచ్చును, పొమ్మని కసురుకొనిరి. అది వినగానే కేశవరావుకు అభిమానం తలెత్తెను. అంతమందిలో తననట్లు విమర్శించుచు మహారాజు కఠినంగా మాట్లాడటం వలన ఖిన్నుడై
మారు పలకక మొగమెంత చేసుకుని విసవిస వెడలిపోయెను. అతడు ఇంటికి వచ్చి అంతమందిలో మహారాజు తన్ను గురించి ఏమనినో తల్లికి చెప్పి ఆయనెంత మహాత్ముడైననో అంతమందిలో అట్లు పలికి నన్ను అవమానించుట ఆయనకు తగని పని అని విమర్శింపజొచ్చెను. అప్పుడు తల్లి, ఆ మహారాజు అన్న మాటల్లో అసత్యమేమున్నదిరా? మనము బ్రాహ్మణులమై ఉండి మన ఇంటిలో మనం బ్రాహ్మణ కర్మలను ఆచరించుచున్నామా? ఇటువంటి స్థితిలో ఆ మహారాజును మనం ఏ మొగం పెట్టుకుని భిక్షకు పిలవగలము? ఒకవేళ మనం తెలియక పిలిచినను ఆయన ఎందుకు వచ్చును? పైగా ఆయన ఏమో అన్నారని మొగం గంటు పెట్టుకుని ఆయన్ను తోలనాడుచున్నావా? నీ దోషం నెత్తి చూపి సన్మార్గమున నడువుమని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞుడవై ఉండవలసింది పోయి ఇంత గొడవ చేసి నిందించుచున్నావా? నీకసలు బుద్ధి లేదు, నీవు బాగుపడవు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఆయన్ను క్షమించమని వేడుకొనమని కొడుకును మందలించెను. తల్లి మాటలు విని కేశవరావు ఆలోచించెను. అతనికి తన తప్పు తెలిసి వచ్చెను. తాను అనురించిన కృత్యములకు పశ్చాత్తాపపడసాగెను. అచ్చటి జనులు మహారాజును చూచి, వాడు దుర్మార్గుడు, మీరు చెప్పిడి హితము వాడి తలకెక్కదు, మీ మాటలకు కోపం వచ్చి వెళ్ళిపోయిను, ఇక్కడికి వాడు అసలు రాడు అని పలికిరి. మహారాజు మందహాసము చేసి, తొందరపడక కొంచెం ఆగి చూడుడు, ఏమి జరుగునో మీకే తెలియను అనిరి. కొంతసేపటికి కేశవరావు, అమ్మా, నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించితిని. నీవన్నది నిజమే, నాలో బ్రాహ్మణ్యం ఏమున్నది? ఇటువంటి వాని ఇంటికి ఆ మహారాజు ఎట్లు వచ్చెదరు? దేవుని మీద ప్రమాణం చేసి చెప్పుచున్నాను. మహారాజు నాపై కరుణించి మన ఇంటికి భిక్షకు వచ్చే వరకు నేను అన్నం ముట్టనని తల్లితో చెప్పి పరుగున మహారాజు దగ్గరకు వచ్చి సాష్టాంగ ప్రమాణం చేసి డగ్గుద్దికతో, స్వామి, నేను పాపిని, తెలియక నేనన్న మాటలను మీరు క్షమించవలెను, నాకు మీరే దిక్కు, నాకు దారి మీరు చూపించవలెను, ఇక మీద మీ మాట ప్రకారమే నడుచుకుందునని దీనంగా ప్రార్థించెను. కేశవరావులో వచ్చిన మార్పును చూచి అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అంతలో కేశవరావు తల్లి అచ్చటికి వచ్చెను. ఆమె మహారాజుకు నమస్కరించి, స్వామి, మీరు మా ఇంటికి భిక్షకు రానంత వరకు ఉపవాసం ఉండునని మావాడు దేవునిపై ప్రమాణం చేసెను. మీరు ముందు మా అబ్బాయికి బ్రహ్మకర్మ నేర్పుడు, ఆ కర్మలన్నీ యథావిధిగా వీడు చేయుచున్నాడను నమ్మకం కుదిరిన తర్వాతనే మా ఇంటికి భిక్షకు రండు. పాలముంచినను నీటముంచినను మీదే భారమని విన్నవించెను. అందుకు మహారాజు అంగీకరించి కేశవరావుకు సంధ్య, పూజ, నైవేద్యము, వైశ్వదేవము మున్నకు బ్రాహ్మణ కర్మలన్నీ నేర్పిరి. కేశవరావు మహారాజు నేర్పిన కర్మలన్నింటినీ నియమనిష్టలతో ఆచరించుచుండెను. అది చూచి మహారాజు సంతుష్టులై ఒకరోజు వారింటికి భిక్షకు పోయిరి. కేశవరావు తన జన్మ ధన్యమైనదని తలచి తన ఉపవాసమునకు స్వస్తి చెప్పి ఆ రోజు అన్నం తినెను. ఆనాటి నుండి ఆయన దైవ బ్రాహ్మణ భక్తి కలవాడై బ్రహ్మకర్మలు చేయుచుండెను. నిత్యకర్మలు నిర్వర్తించనిదే పచ్చి మంచినీరైనను త్రాగిడివాడు కాదు. సజ్జన సంగతి వలన ఎంతటి భ్రష్టుడైనను సన్మార్గుడు ఎట్లు కాగలడో ఈ ఉదంతం మనకు చక్కగా వెల్లడించుచున్నది. కేశవరావు ఆ గ్రామమునకు రాకపూర్వం పూనాలో నివసించుచుండెను. పెండ్లి అయిన తరువాత ఉద్యోగాన్వేషణలో ఒంటరిగా ఆ గ్రామమునకు వచ్చెను. తనకు వివాహమైన విషయం ఎవరికినీ తెలియకుండా దాచిపెట్టి మామ్లే గారింట నివసించుచుండెను. ఆ విధంగా కొంతకాలం గడిచెను. సారంగపూర్లో కేశవరావు ఉన్న విషయం తెలుసుకుని కాపురం చేయించుటకై యుక్త వయస్కురాలైన తన కుమార్తెను తీసుకుని అతని మామగారు సారంగపూర్ వచ్చెను. ఆ పిల్లతో నేను కాపురం చేయను, ఇక్కడి నుండి ఆ పిల్లను తీసుకొని పోండి అని కేశవరావు గొడవ చేసెను. మామలేదారు కేశవరావు మామగారిని చూచి, ఇప్పుడు మీరేమీనూ మాట్లాడవద్దు, ఆ పిల్లను మా ఇంట్లో కొంతకాలం ఉంచుడు, తర్వాత నేను నచ్చజెప్పి మీ అమ్మాయి కాపురం చక్క చేసేదనని చెప్పెను. కొన్నాళ్లు గడిచిన పిదప ఆ మామలేదారు తాను చెప్పిన విధంగా కేశవరావుకు నచ్చజెప్పి ఆయన భార్యను ఆయనకు అప్పగించెను. ఆ పిల్లతో కేశవరావు సలక్షణముగా కాపురం చేయుచుండెను. కొన్నాళ్లకు కేశవరావుకు ఒక కుమారుడు పుట్టెను. ఆ పిల్లవాడు బారెడుండెను. వాడు ఆజానుబాహుడు, చిరిమి దీపం పెట్టినట్లు ముద్దులు మూటగట్టుచుండెను. ఆ ఊరిలోని వారందరూ ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా చూచుకొనుచుండిరి. ఆ పిల్లవానికి 5 ఏండ్లు వచ్చినవి. కొన్ని ప్రార్థనా శ్లోకములు అతడు కంఠస్థం చేసి శ్రావ్యంగా చదువుచుండేవాడు. ఒకరోజు వారింటికి ఒక జటాధారి వచ్చెను. ఆ పిల్లవాడు ఆయన్ను చూచి వినయంతో పాదాభివందనం చేసెను. ఆ యోగి ఆ పిల్లవానిని చూచి, ఏమిరా, ఈ ప్రపంచంలో ఇంకనూ ఎన్నాళ్ళు తగులుకొని ఉండేదవని ప్రశ్నించెను. రేపటి వరకు మాత్రమేనని ఆ పిల్లవాడు పలికెను. ఆ మాట విని శిరకంపం చేసి ఆ జటాధారి తన దారిని తానేగిను. వారిరువురి మాటలోని భావమేమో తెలియక దగ్గరున్న వారు ఆశ్చర్యపడిరి. మరునాడు ఆ పిల్లవాడు ప్రొద్దున్నే లేచి స్నానం చేసెను. ఇంటిలోని వారికి, బంధువులకు, పెద్దలకు నమస్కరించెను. గ్రామస్తులందరినీ కలుసుకుని వందనమాచరించి మీరందరూ సద్బుద్ధి కలిగి పరమేశ్వరునిపై విశ్వాసముంచి మెలుగుదడని చెప్పి సెలవు తీసుకుని ఇంటికి వచ్చెను. ఎప్పటికీ మీ పాద సన్నిధి నాకు లభించినట్లు అనుగ్రహింపుడని ప్రార్థించి దేవునికి నమస్కరించి అందరి సమక్షమున దేహం విడిచెను. అది చూచి అందరూ దుఃఖించిరి. ఆ పిల్లవాని తల్లి మాత్రం దుఃఖపడక అతి వివేక బుద్ధితో వైరాగ్య భావముతో జాతస్య మరణం ధ్రువం రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయ
ఇత్యాది కొన్ని ముఖ్య వాక్యములు బోధించి తాను కూడా 6 నెలలలో పండరీపురం నందు దేహత్యాగం చేయగలనని చెప్పెను. అందరూ ఆ మాటలు విని అచ్చెరు పొంది, ఈ తల్లి కొడుకులు పూర్వజన్మలో యోగభ్రష్టులై ఈ జన్మలెత్తిరి, వీరు సామాన్యులుగారనుకొని ఎవరిండ్లకు వారిపోయిరి. కొన్ని రోజులు గడిచెను. ఒకరోజు ఆమె కేశవరావును చూచి పండరీపురం పోదమనెను. కేశవరావు సరే అని భార్యను తీసుకుని బయలుదేరెను. మామలేదారు ఇంటిలోని వారందరూ వారిని వెంబడించిరి. వారందరూ పండరీపురం చేరుకొనిరి. ఆ రోజు ఏకాదశి. చంద్రభాగా నదిలో అందరూ స్నానం చేసి ఆలయంలోనికి ప్రవేశించి పాండురంగ దర్శనం చేసుకొనిరి. కేశవరావు భార్య దేవునికి నమస్కరించిన తరువాత పతికి పాదాభివందనం చేసి, ఇప్పుడు నేను పోవుచున్నాను, వంశాంకురము లేకపోయినని మీరు విచారపడవద్దు. పూనాలో 3వ పంతు కుటుంబంలోని పిల్లతో మీకు మరలా వివాహం కాగలదు. మీకు ఒక కుమారుడు జన్మించి వంశాభివృద్ధి చేయునని చెప్పి అందరికడా సెలవు తీసుకుని హరినామస్మరణ చేయుచు ప్రాణములు విడిచెను. తదుపరి ఆమె ఉత్తర క్రియలన్నీ నిర్వర్తించి కేశవరావు పూనాకు వెళ్ళెను. భార్య చెప్పిన ప్రకారం 3వ పంతు ఇంటికి పోయి తన వివాహ విషయమై పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడెను. కానీ వారందుకు సమ్మతించక 2వ పెండ్లివానికి మా పిల్లనివ్వమని ఖరాఖండిగా చెప్పిరి. తన భార్య చెప్పినట్లుగా ఈ వివాహం తప్పక జరగగలదన్న నమ్మకంతో అతడు బహుధా ప్రయత్నించి తుదకు సఫలీకృతుడయ్యెను. భార్యతో కలిసి అతడు సారంగపూర్ తిరిగి వచ్చెను. తన అనుభవములో ఇన్ని అపూర్వ సంఘటనలు జరిగి ఉన్నను ప్రారబ్ధవశమున కేశవరావుకు మధ్యలో నాస్తికత్వం పట్టుకొనెను. మహారాజు దర్శనం చేత ఆ ప్రారబ్ధమంతయు తొలగిపోయి ఆయన దైవభక్తి గలవాడయ్యెను. బడవాయిలో విగ్రహ స్థాపన. మహారాజ్ దగ్గర 2 దత్తమూర్తులుండెనని ఈ చరిత్ర పూర్వభాగమున 4వ అధ్యాయంలో చెప్పబడినది. అందులో ఒకటి కాగల్ గ్రామంలో తయారు చేయించి తెచ్చినది, రెండవది మాన్గావ్లో తయారు చేయించినది. సారంగపూర్ గ్రామస్థుడైన గోవిందరావు అనునతడు ఒకనాడు ఆ మూర్తులలో పెద్ద మూర్తిని పూజకై తన కొసగుడని మహారాజును ప్రార్థించెను. ఈ 2 మూర్తులలో ఏదియూ నీకు ఉపయోగించదు, వానినెక్కడైనను స్థాపించవలెననుకొంచున్నాను. మొదట నేనెవరికైనను వీనినివ్వవలెనని తలచితిని. కానీ ఆ తర్వాత అట్లు చేసిన ఆ మూర్తులను గ్రహించిన వారు అష్ట కష్టములు పడుదురని దత్తప్రభువు చెప్పుట చేత నా వద్దనే ఉంచుకొంటిని అని మహారాజు చెప్పిరి. కానీ గోవిందరావు ఆ మాటలను లెక్కబెట్టగా బలవంతంగా మహారాజును సమ్మతింపజేసి ఆ దత్తమూర్తిని తీసుకొనెను. తర్వాత ఒక మందిరం నిర్మించి ఆ దత్తమూర్తిని అందించెను. అది జరిగిన స్వల్పకాలమునికే ఆయన ఏకైక పుత్రుడు అకస్మాత్తుగా మరణించెను. ఆయన కూడా జబ్బుపడెను. ఆ సమయంలో ఆయనకు బడవాయిలోనున్న వాసుదేవ దత్తమందిరమునకు తిరిగి నన్ను అప్పగింపుమని ఆ మూర్తి చెప్పినట్లు దృష్టాంతం అయ్యెను. బడవాయి దత్తమందిరమున గల బ్రహ్మచారి లక్ష్మణ బువాకును సారంగపురం నుండి నన్ను తీసుకొని రమ్మని దత్తప్రభువు చెప్పినట్లు దృష్టాంతం అయ్యెను. లక్ష్మణ్ బువ సారంగపురం వచ్చి ఆ మూర్తిని గ్రహించి నర్మదా తీరమున గల బడవాయిలోని దత్తమందిరమున దానిని స్థాపించెను. అగ్నిహోత్రి బువా కొడుకు. సారంగపురం నుండి మహారాజు బయలుదేరిపోవుచుండిరి. మార్గమధ్యమున కుంభవృష్టి కురిసినందున చేరువలోనున్న భజరంగఢ్ అను గ్రామంలోనికి పోయి అగ్నిహోత్రి బువా ఇంటి ముందు వసారాలో గల అరుగుపై నిలుచుండిరి. మహారాజు సారంగపురం నుండి బయలుదేరుటకు ముందే ఆయనను తమ ఇంటికి ఆహ్వానించి సగౌరవంగా తోడ్కొని రావలేనని అగ్నిహోత్రి బువ తలచి ఉండెను. మహారాజు తమ ఇంటికి వచ్చిన సమయమున ఆయన ఇంటిలో లేడు, ఏదో పని మీద బయటకు వెళ్ళెను. మహారాజు తడిసిన బట్టలు పిండుకొనుచుండిరి. 18 ఏండ్ల ప్రాయంలోనున్న బువా కొడుకు బయటికి వచ్చి మహారాజును చూచెను. ఎవరో బైరాగి అనుకుని కోపంతో, ఎవరు నీవు, ఎవరిని అడిగి ఇక్కడ నిలబడితివి? ఈ ఇల్లు నీకోసం కట్టించలేదు, వెంటనే ఇక్కడి నుండి లేచిపో, లేకపోయినా నీ వస్తువులన్నింటినీ వీధిలో గిరవాటు వేయవలసి వచ్చునని అడ్డదిడ్డంగా మాట్లాడజొచ్చెను. మహారాజు ఒకసారి అతని వైపు చూచి మౌనంగా అచ్చటి నుండి బయలుదేరి ఊరి వెలుపలకు వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చుండిరి. ఆ విధంగా ఆ రాత్రంతయు గడిపిరి. మరలా మరునాడు ప్రయాణం సాగించిరి. మహారాజు అటు వెళ్ళగానే ఆ పిల్లవానికి తల తిరుగుట ప్రారంభించెను. పిచ్చి లక్షణములు కనబట్టెను. అందరినీ కొట్టుట, తిట్టుట, వెకిలి చేష్టలు చేయుట మొదలుపెట్టెను. బువా ఇంటికి తిరిగి వచ్చి తన కొడుకు ప్రవర్తన చూచి భయపడి జరిగిన విషయమంతయు భార్య చెప్పగా వినెను. మన ఇంటికి వచ్చిన వారు సామాన్యులు కాదు, మహానుభావులు. మన దురదృష్టం వలన వారిని సందర్శించడి భాగ్యం లేకపోయింది. వచ్చిన వారు మహారాజు కావచ్చును, వారు బయలుదేరి మన గ్రామం మీదుగా ప్రయాణమైపోవచ్చున్నారని తెలియవచ్చింది. ఆ మహానుభావుడు వచ్చి మన ఇంటి ముందు నిలిచినను సిరిరామ మోకాలొడ్డినట్లు ఆయన్ను గుర్తించక నా కుమారుడే నానా దుర్భాషలాడి వెడలగొట్టుట నా దౌర్భాగ్యం. ఆయన ఎక్కడున్ననూ సరే వెదికి వారిని పట్టుకుని ప్రార్థించి క్షమాభిక్ష పొందనిదే ఈ గుమ్మం తొక్కనని భార్యతో పలికి బువ వెంటనే బయలుదేరి మహారాజు కోసం నలుమూలలు వెతికిను. కానీ వారెచ్చటను కనిపించలేదు. ఆయన పట్టిన పట్టు విడువక ఆ విధంగా ఆయన 1 సంవత్సరం పాటు అన్వేషించగా చివరకు మహారాజు ఆచూకీ తెలియవచ్చెను.
ఆయన మహారాజు నివసించుచున్న గ్రామం పోయెను. మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, మీ కొరకు ఎన్ని రోజుల నుండియో కన్నులలో ఒత్తులు వేసుకుని ఎదురుచూచుచుంటిని. కానీ నా దురదృష్టవశమున మీరు వచ్చేడు వేళ్లకు నేను పని మీద బయటకు పోవలసి వచ్చినది. మా పిల్లవాడు మిమ్మల్ని గుర్తించక నోటికొచ్చినట్లు వాగినాడు. ఆ అవినయమును మీరు క్షమించి దయచూపవలెనని ప్రార్థించెను. మహారాజ్ ఆ మాటలు విని కోపంతో, అవునయ్యా, నీవు ఇంటిలో లేనప్పుడు నేను మీ ఇంటికి వచ్చి తిని, అది సరే, మీ ఇంటిలోని వారికి అతిథి అభ్యాగతులను ఆదరించు అలవాటు లేదా? ఆ రోజు నాకు జరిగిన మర్యాద మరెంతమందికి జరిగినదో. ఇట్లు జరగకుండా పెద్దవాడివి నీవైనను ఇంటిలోని వారికి బుద్ధి చెప్పనక్కర్లేదా? అతిథి అభ్యాగతులను ఆదరించుట గృహస్థ ధర్మం. ఇంటికి వచ్చిన వారిని గౌరవించుట మర్యాద లక్షణం. మీ వంటి వారే ఆదరించకపోయినచో ఇక సన్యాసులు ఎచ్చట నిలవగలరు? నీవు అగ్నిహోత్రివన్న అభిమానంతో అందరూ నిన్ను బువా అని గౌరవించుచున్నారు. కనీసం గృహస్థ ధర్మములైనను నీలో కనిపించుటలేదు. నీవేమి బువావయ్యా? నీవు ఆచరించడి కర్మలన్నీయు ఆడంబరమునకే గాని అంతఃశుద్ధికి భగవత్కృపకు పాత్రములు గావు అని చివాట్లు పెట్టిరి. అగ్నిహోత్రికి తన అజ్ఞానం తెలిసి వచ్చెను. చేసిన తప్పు కన్నుల గట్టెను. మనసు ఖేదపడెను. కన్నుల నుండి నీరు జలజలా కారెను. పశ్చాత్తాపాగ్ని అతని శరీరమును నిలువెల్లా దహించెను. తన తప్పులు క్షమించుడని మహారాజును పదే పదే వేడుకొనెను. తన ఇంటికి దయచేయుడని మహారాజును ప్రార్థించెను. తన కొడుకు పిచ్చి తగ్గుటకు ఏదైనా ఉపాయం చెప్పుడని ప్రాధేయపడెను. మహారాజుకు అతనిపై దయ కలిగి మంత్రించిన భస్మం ఒసిగి, ఈ భస్మం పిల్లవాని నుదుట నుంచుము, వ్యాధి తగ్గగలదని నుడివిరి. అగ్నిహోత్రి ఇంటికి వచ్చి మహారాజు ఇచ్చిన భస్మం పిల్లవాని నుదుట పెట్టెను. క్రమక్రమంగా ఆ పిల్లవాడు కోలుకొని ఆరోగ్యవంతుడయ్యను. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 13వ అధ్యాయం. భాస్కర్ రావు. ఆ విధముగా సంచారం చేయుచు ఒకనాడు మహారాజ్ పిచోరా అను గ్రామం చేరిరి. అక్కడ కొన్ని దినములు నివసించిరి. నిత్యము వారు అధికారులకు ఉపనిషత్ ధర్మములు బోధించుచుండిరి. సాయంకాలములందు పురాణములు చెప్పుచుండిరి. ఆ గ్రామములో మామ్లేదార్ బంధువైన భాస్కర్ రావుకు అపస్మార వ్యాధి ఉండెను. ఎన్ని ఉపాయములు చేసినను అది తగ్గలేదు. ఒకనాటి సాయంకాలం పురాణం జరుగుచున్న వేళలో మహారాజు యొద్దకు ఆయన వచ్చిన నా బాధ తీర్చుడని అడుగుచున్నంతలో అప్పుడప్పుడు అతన్ని పట్టి పీడించుచున్న పిశాచం అతన్ని ఆవేశించెను. అతడు ఒడలు తెలియక నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగుట మొదలుపెట్టెను. అప్పుడు మహారాజ్, ఈ వేళ ఏమి చెప్పుటకునూ వీలు లేదు, రేపు రమ్ము విచారించదని అనిరి. ఆ పిశాచం అతన్ని వదిలేను. అతడింటికి పోయిను. మరునాడు పురాణం ప్రారంభించుటకు ముందే మహారాజు దగ్గరకు అతడు పోయిను. అన్ని విషయములు సవిస్తరముగా తెలిపెను. ఆ వేళలో పిశాచం ఆయన్ను తిరిగి ఆవేశించెను. మహారాజ్ ఆ పిశాచమును చూచి, నీవెందుకు ఇతన్ని బాధించుచున్నావని అడిగిరి. ఆ పిశాచము, నేనే రావి చెట్టు మీద నివసించుచుంటినో ఆ చెట్టు క్రింద ఈ బ్రాహ్మణుడు మూత్ర విసర్జన చేసి అపవిత్రం చేసెను. అందుకు నేను ఇతన్ని బాధించుచున్నానని చెప్పెను. తెలియక చేసిన వారిని బాధ పెట్టుట మంచిది కాదు. వెంటనే ఈయన్ను వదిలిపెట్టుము, లేనిచో నీకు శిక్ష తప్పదని మహారాజు పలికిరి. ఆ పలుకులు విని పిశాచము భయపడి, స్వామి, నేను నిస్సంతానముతో మరణించి తిని, నాకు ఉత్తరకర్మలెవ్వరూ చేయలేదు. అందులోకి పిశాచ జన్మం వచ్చెను. ఈ భాస్కర్రావు శ్రీమంతుడు కనుక ఈయన చేత నారాయణ బలి దయచేసి వెచ్చేయింపుడు, నాకు విముక్తి లభించునని ప్రార్థించెను. మహారాజు దయగలవారై భాస్కర్రావు చేత యథావిధిగా ఆ పిశాచమునకు ఉత్తరకర్మలన్నీ జరిపించి నారాయణ బలి చేయించిరి. పిశాచమునకు విముక్తి కలిగిను. దానితో పాటు భాస్కర్రావుకు గల అపస్మార వ్యాధి కూడా తొలగిపోయిను. మసీదు పునరుద్ధరణ. ఫిచోరా గ్రామము నుండి మహారాజ్ కరేరా గ్రామము చేరి అచ్చట కొన్ని రోజులుండిరి. మహారాజు రాక విని అనేకులు వారి దర్శనార్థం వచ్చుచుండిరి. ఒకసారి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చెను. ఆమెను పిశాచం ఒకటి పట్టి వేధించుచుండెను. పిశాచం పట్టినప్పుడు ఆమె మామూలుగా ప్రవర్తించుచుండెను. మహారాజు తన దగ్గరున్న చిన్న దత్తమూర్తిని పూజించమని ఆమెకు చెప్పిరి. ఆమె పూజ చేయవలెనని ఊదుబత్తి వెలిగించెనో లేదో వెంటనే పిశాచం ఆమె మీదకి వచ్చెను. ఆమె తల ఊపుచూ రోధించడం ప్రారంభించెను. జనులందరూ ఆమె చుట్టూ మూగిరి. మహారాజు ఆ పిశాచం పట్టిన స్త్రీని చూచి, నీవెవరు, ఈమెను ఎందుకు బాధించుచున్నావని ప్రశ్నించిరి. అప్పుడు ఆ పిశాచము, నేను ఇక్కడకు సమీపంలోనున్న మసీదు యజమానురాలైన జిందును. ఆ మసీదు దగ్గర ఈమెను పట్టుకొంటిని. ఈమె భర్త భాగ్యవంతుడు. నా మసీదు బాగు చేయించిన ఈమెను నేను వదిలిపోయేదనని చెప్పెను. అది విని మహారాజ్, ఈ స్త్రీని నీవు పట్టుకుని వేధించుచు ఆమె 3 గర్భములను విచ్ఛిన్నం చేసేటివి. అంతటి ఘోరకృత్యం నీవు చేసినందువలన మసీదు బాగు చేయించమని ఈమె భర్తకు నేను చెప్పను. నీవు నోరు మూసుకొని వెళ్ళిపోమని
పొమ్మని కోపించి పలికిరి. ఆ పిశాచము తప్పు క్షమించుడని ప్రార్థించి మసీదును ఎట్లైనను బాగు చేయించుడని వేడుకొనెను. అప్పుడు మహారాజ్ ఆ స్త్రీ యొక్క భర్తను పిలిపించి పిశాచం యొక్క కోరికను తెలిపి వెంటనే మసీదును బాగు చేయించమని ఆజ్ఞాపించిరి. మసీదు పునరుద్ధరించగానే ఆమెను వదిలి ఆ పిశాచం వెడలిపోయిను. దత్తలీల. ఆ గ్రామం నుండి కాలినడకన కాశీకి పోవలేనని మహారాజ్ బయలుదేరిరి. అందరూ ఆయన చూచి, స్వామి, రైలు మార్గం ఏర్పడిన తరువాత ఎవరినూ కాశీకి నడిచిపోవటలేదు. మార్గము చాలా దుర్గమమైనది. దారిలో ఎన్నో అడవులు, నదులు, క్రూర మృగములుండును. ప్రయాణంలో 2 రోజులకైనను ఒక ఊరు రాదు. దయచేసి మీరు రైలు మీద పోండని ప్రార్థించిరి. అది విని ఆయన, దత్తప్రభువు ఆజ్ఞానుసారం ఇంతవరకు ప్రయాణములన్నీ కాలినడకనే చేసి తిని ఏ వాహనము నేను ఉపయోగించి ఉండలేదు. ఇక ముందు కూడా ఇట్లే కొనసాగగలదు. దత్తుని రక్షణయుండగా భయపడవలసిన పని లేదని పలికి ప్రయాణమయ్యెను. కొంత దూరం పోవుసరికి వారు దారి తప్పిరి. అన్నియు గుట్టలు, అడవి ప్రదేశం. మకాం చేయుటకు కనుచూపు మేరలో గ్రామమే కనిపించలేదు. అప్పుడు దత్తప్రభువు ఒక చిన్న కిరాత బాలుని వేషముతో మహారాజు దగ్గరికి వచ్చి, నీవు కాశీకి పోవుచుంటివా? దారి నేను చూపించదును, నా వెంట రమ్మని ఆయనకు దారి చూపుచూ ముందుకు సాగిను. మహారాజు ఆ పిల్లవాని వెనుకనే పోవుచుండిరి. ఒక గుట్ట వారికి అడ్డం వచ్చెను. ఆ పిల్లవాని వెంట మహారాజు గుట్టపైకెక్కి క్రిందికి దిగిన వెంటనే ఒక ఊరు కనిపించెను. ఆ పిల్లవాడు ఆ గ్రామమును చూపి, ఆ గ్రామం నుండి మీరు సులభంగా కాశీకి పోవచ్చునని పలికి అదృశ్యమయ్యెను. ఆ పిల్లవాడు చూపిన గ్రామమునకు మహారాజు చేరిరి. ఎవరికైనాను ఆ గ్రామం చేరవలయునన్న 3 రోజుల ప్రయాణం చేయక తప్పదు. అట్టిది ఆ పిల్లవాడు చూపిన మార్గమున ప్రయాణించుటచే 1.5 గంట కాలంలోనే ఆ ఊరు మహారాజు చేరిరి. ఆ వింత విని ఆ గ్రామంలోని వారందరూ అది దత్తలీలయని భావించిరి. బ్రహ్మగ్రహ పీడా నివారణ. అచ్చటి నుండి మహారాజు ప్రయాణం చేయుచు మెల్లగా జాలవణ్ అను గ్రామం చేరుకొనిరి. ఆ గ్రామస్తుల బలవంతంచే అచ్చట కొన్నాళ్ళు నివసించిరి. ఆయన నిత్యము నియమపూర్వకంగా వేదములను, ఉపనిషత్తులను విద్యార్థులకు బోధించుచుండిరి. రాత్రివేళలయందు పురాణం చెప్పుచుండిరి. అంతలో దాసనవమి ఉత్సవం వచ్చెను. అందుకొరకై ఆయన దాసబోధ పురాణం చెప్పవలేనని నిశ్చయించెను. ఆ పురాణం చెప్పుట ఆ గ్రామంలోని ఒక పండితునికి ఇష్టం కాలేదు. ఆయనకు తాను సంస్కృతం నేర్చుకున్నవాడనను అభిమానం ఉండెను. దాసబోధ ప్రాకృత భాషలో వ్రాయబడినది. ప్రాకృత భాషలో వ్రాయబడిన గ్రంథములన్నీ సంస్కృత భాష రాని వారికేనని ఆయన భావన. సంస్కృతం వచ్చిన వారికి ప్రాకృత భాషతో అవసరం లేదని ఆయన అనుకొనుచుండెను. ఆ మాటలనే నలుగురితో అనజొచ్చెను. ఆ విషయమును మహారాజు గ్రహించి ఆనాటి రాత్రి దాసబోధ పురాణం చెప్పునప్పుడు ఒక వేదవాక్యమును దాసబోధ గ్రంథంలోని విషయమునకు జోడించి తులనాత్మకంగా వివరించి చెప్పి ఆ పండితుని చూచి, శాస్త్రి, నీవు సంస్కృత పండితుడు గదా, ఇప్పుడు ఈ దాసబోధ విషయమునకు వేదవాక్యమునకు భేదమేమైనా కలదా అని ప్రశ్నించిరి. ఏమీయునూ భేదం లేదు. సంస్కృతం రానివారికే ప్రాకృత గ్రంథములని భావించుట పొరపాటు అని ఆయన తన తప్పు నొప్పుకొని లెంపలు వేసుకొనెను. గ్రంథములు చదువుచున్నప్పుడు ఇవి సంస్కృతంలో వ్రాయబడినవా లేక ప్రాకృతంలో వ్రాయబడినవా అను ఆలోచన పనికిరాదు. భాషకు కాక అందలి విషయములకే మనము ప్రాధాన్యం ఇయ్యవలెను. సమర్థ రామదాస స్వామి వారు సాక్షాత్తు మారుతి అవతారం. ఆయన శ్రీరామచంద్రుని ముఖ్య భక్తులు. విషయమెల్లరకును సుబోధకము కావలేనని దాసబోధను ప్రాకృతములో రచించి శాస్త్రీయ ప్రామాణికముగా చేసిరి. ఇది మహాప్రసాదమైన గ్రంథం. కలియుగములో ఆచార ధర్మములు లోపించినవి. ఇప్పుడు వేద పఠనం చేయరాదు. వేదములకు బదులుగా ఈనాడు కొందరు సాధు పురుషులు చేసిన మహాప్రసాద గ్రంథములు ఉపయోగపడుచున్నవి. దీనిని నీవు అనుభవంలోనికి తెచ్చుకొనవలెను. నీవు వేదాధ్యయన పరుడవు గదా, నీ శక్తి ఏమైనది? నీ ఇంటిలోని బ్రహ్మగ్రహమును నీవు వదిలించుకొన్నావా? నేను చెప్పినదంతయు వాస్తవమే కదా. కనుక నీ పిచ్చి ఆలోచనలిక కట్టిపెట్టి భాషా వ్యామోహం ఇప్పటికైనను వదిలిపెట్టుము. నీవు మహారాష్ట్రంలో వ్రాయబడిన గురుచరిత్ర సప్తాహం విధిగా చేసిన మీ ఇంటిలోని బ్రహ్మగ్రహము తొలగిపోవును. మీ కష్టములు తీరగలవు అని మహారాజు బోధించిరి. మహారాజు దయవలన ఆ పండితుని మనస్సు మారిపోయిను. ఆయన ప్రాకృత గురుచరిత్ర సప్తాహం చేసినంతనే ఎన్నాళ్ల నుండియో ఆయన ఇంటగల బ్రహ్మగ్రహ ప్రియుడ తొలగిపోయిను. గురుచరిత్ర మహాత్యం ఆయనకు బాగుగా తెలియవచ్చి గురుచరిత్ర పారాయణం తన నిత్య నియమముగా ఆయన పెట్టుకొనెను. అదేవిధంగా ఇతర సత్పురుష ప్రాకృత గ్రంథములను చదువుట కూడా అతడు ప్రారంభించెను. అనుభవపూర్వకముగా ఆ గ్రంథముల విలువ తెలుసుకున్న తరువాత ప్రాకృత గ్రంథములనెన్నడూను ఆయన నిందించిన పాపమున పోలేదు. ఆ సమయముననే ఆర్య సమాజమునకు చెందిన గణపతిరావు గదిరేయను ఒక బ్రాహ్మణ వకీలు మొదట నాస్తికుడైనను తరువాత మహారాజు దగ్గర ఉపదేశలాభం పొంది దైవభక్తి గలవాడయ్యను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయం సంపూర్ణం.